హైదరాబాద్ నగరం డ్రగ్స్ కు అడ్డాగా మారిందా? ఎవరికీ అనుమానం రాకుండా మత్తు దందా చాప కింద నీరులా సాగుతోందా? ఐటీ ఉద్యోగులు రిచ్ కిడ్స్ టార్గెట్ గా నగరంలో డ్రగ్స్ సప్లై సాగుతుందా? హైదరాబాద్ లో 2 వేరువేరు కేసుల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒకటి గచ్చిబౌలి పిఎస్ పరిధిలో కో లివింగ్ హాస్టల్లో అయితే మరొకటి ముషీరాబాద్ లో పీజీ డాక్టర్ నివాసంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 కేసుల్లో ఉన్నత విద్యావంతులే డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్ గా చూపించండి. ఉన్నాయా? చూపి. హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. కో లివింగ్ గెస్ట్ రూమ్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 11 మందిని అరెస్టు చేశారు. ఇందులో 6 డ్రగ్ పెడ్లర్స్, 5 డ్రగ్ వినియోగదారులు ఉన్నారని తెలిపారు పోలీసులు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్ తేజ్ కృష్ణతో పాటు నైజీరియన్ను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. మరో 6 పరారీలో ఉన్నారని తెలిపారు మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి. గాంజా హైబ్రిడ్ గాంజా సార్. అది మరి ఇందులో ఏమో మెత్తు ఇంకో ఇదేమో మెత్తు సార్. కోకైన్ మెత్ అండ్ కోకైన్ ఉంది సార్. మెత్తు సార్. అది ఎండిఎంఏ సార్. ఓకే. వైట్ కలర్ ఇంకొక ఐటమ్ ఉంటుంది సార్. అది కోక్ కూడా ఉందా? ఇదేనా? అది కోక్. ఇది కోకా? ఎస్ సార్. ఓకే. ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి. బెంగళూరులో కొనుగోలు చేసిన డ్రగ్స్ ను గ్రాముల లెక్కన హైదరాబాద్ కు తీసుకొస్తున్నారని తెలిపారు అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి. నగరంలోని యువతకు, విద్యార్థులకు విక్రయిస్తున్నారన్నారు. తేజ్ కృష్ణ వద్ద డ్రగ్స్ లభించిన కేసులో మొత్తం 19 మంది పాత్ర ఉండగా 9 మంది డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నారని తెలిపారు ఉదయ్ రెడ్డి. ఇవి టీహెచ్సీ గమ్మీస్ సార్. గమ్మీస్ ఏమంటారు వీటిని? టీహెచ్సీ గమ్మీస్. టీహెచ్సీ గమ్మీస్. ఓకే. దేంతో ఉంటుంది బాబు అది? సార్ అవి నేను 25 ఇవి పేపర్స్ ఎల్ఎస్డి పేపర్స్. ఎల్ఎస్డి పేపర్స్ 4, 8, 10 అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్స్ కానీ డిఫరెంట్. ఎన్ని ఉన్నాయి? 2? ఒకటి. మరో కేసులో పీజీ చదువుతున్న డాక్టర్ జాన్ పాల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ ఇంట్లో డ్రగ్స్ అమ్ముతున్న డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి జాన్ పాల్ అద్దెకు ఉంటున్న ఇంట్లో అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు జాన్ పాల్ మెడిసిన్ లో పీజీ చేస్తున్నాడని తెలిపారు పోలీసులు. వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది. ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్? ఢిల్లీలో కాంటాక్ట్. అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు. ఎవరు? ఆయన వేస్తారా? ఆయన వాళ్ళు అంటే వాళ్ళది అంతా ఇది శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు. ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు. శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు. మన శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు. ఓకే. నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా? నేను ఒక్కసారి వెళ్ళినా సార్. ఒకసారి. ఓకే. మరి నీ దగ్గర ఎందుకు పెట్టివి? సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఏమైతే కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది టెంపరేచర్. ఓకే. నువ్వేం చేస్తావు మరి? నేను జస్ట్ ఐ యూస్ టు కన్జ్యూమ్ సార్. డ్రగ్స్ విషయంలో ఇటు పోలీసులు, అటు ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసుల నిఘాతో డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారులు కటకటాల పాలయ్యారు. ఎక్కడైనా మత్తు పదార్థాల వాడకం ఉంటే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు పోలీసులు. ఎక్కడ బాబీ అని మరి నీకు? నాకు శరత్, ప్రమోద్ అండ్ సందీప్ అనే వాళ్ళు కాంటాక్ట్ సార్. ఇక్కడే వాళ్ళు